హలో, ఇట్స్ వెకేషన్ టైం. సో ఫ్యామిలీ అంతా ముందే ప్లాన్ చేసుకొని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్దామని బయలుదేరి వచ్చేసాము. మార్నింగ్ 10 అలాగా స్టార్ట్ అయ్యామన్నమాట. కిందకు వచ్చి చూస్తే ఎంత పెద్దగా ఉందో ఈ మెట్రో స్టేషన్. నేను ఫస్ట్ టైం రావడం అనమాట. సో ఇంకా ఆటో పట్టుకుని జూకి వెళ్ళిపోయాము. ఫైనలీ మా ప్లాన్ రియాలిటీలోకి వచ్చేసింది. ఇటుపక్క ఎండ చూస్తేనేమో మామూలుగా లేదు. సరే అన్ని ప్రిపరేషన్తోనే వచ్చామనుకోండి. సండే కదా, చాలామంది వచ్చారు. టికెట్ ఆఫీస్ దగ్గర చూడండి, చాలామంది ఉన్నారు. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం కాబట్టి మాకు ఆ కష్టం లేదు. చక్కగా క్యూ దగ్గరికి వెళ్ళిపోయి నుంచున్నాము. అలా జూలోకి ఎంటర్ అయితే అయిపోయాము చక్కగా. జస్ట్ చూడండి ఎంతమంది ఉన్నారు. అయితే ఈరోజుకి నేనే గైడ్ అనమాట. సో మేము ఫస్ట్ వెళ్ళింది అక్వేరియంకి. ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి చక్కగా చూపించి లోపలికి వచ్చేసాము. వచ్చి చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మెల్లిగా చూసుకుంటా ఫిషెస్ని నేనేమో వీడియోస్ తీసుకొని ఇంకా అలా చక్కగా అందరం కలిసి అన్ని రకాల ఫిషెస్ని చూసేసి ఫొటోస్ కూడా దిగాలి కదా, ఫొటోస్ కూడా దిగేసి ఇంకా వెళ్ళిపోయే టైంలో కనిపించిందండి ఒక ఫ్యాన్. ఎందుకంటే అక్కడ చాలా హాట్గా ఉంది. సో ఆ ఫ్యాన్ ముందు కొంతసేపు నుంచొని ఇంకా బయటకు వచ్చి చూస్తే నా తమ్ముడు ఏవో లీవ్స్ అని చెప్పి చూపించాడు. ఆ తర్వాత నేనే కదా గైడ్, సో ఎటు వెళ్ళాలి ఏంటని నేను చూసుకోవడానికి వచ్చేసాను. వచ్చి చూసుకున్నాక ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా మొదలు పెట్టాము ఒక్కొక్కటి చూడడం. బై వాకే మేము మొత్తం చూద్దామని డిసైడ్ అయ్యి స్టార్ట్ అయ్యామన్నమాట. అయితే ఇంకా అలా ఒక్కొక్కటి చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాము. దీన్ని చూస్తే నాకు సింబా మూవీలో ఉన్న క్యారెక్టర్ గుర్తొచ్చింది. ఇక ఇదైతే సర్కస్ ఫీట్లు చేసింది. ఇట్ వాజ్ వెరీ ఎంటర్టైనింగ్. అండ్ ఇది తింటుంది. ఆ తర్వాత మా కంట్లో పడినవి ఇవి. ఇది కరెక్ట్గా ఎగిరినప్పుడు వీడియో క్యాప్చర్ చేయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత వెళ్తూ ఉన్నాము. అప్పుడే మాకు కనిపించాయి వైట్ టైగర్స్, బెంగాల్ టైగర్స్. అసలు టైగర్ అనేది నా ఫేవరెట్ యానిమల్. అది చూడంగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఇకపోతే ఈ టైగర్ చాలా ఉక్రోషంగా నడుస్తూ ఉంది. ఈ ట్రైన్ చూసారా, దీన్ని మేము బుక్ చేసుకోలేదు. దీనికన్నా నడుచుకుంటూ వెళ్ళడమే చాలా బెస్ట్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డీర్స్ని చూసాము. ఇట్ ఈస్ వెరీ ఫన్ రియల్ లైఫ్లో ఇవన్నీ చూడడం. ఎలిఫెంట్, ఓ మై గాడ్, ఇట్స్ మై ఫస్ట్ టైం సీయింగ్ ఇట్ ఇన్ రియల్ లైఫ్. ఆ తర్వాత అయితే మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న సఫారీ రైడ్కి అయితే వచ్చేసామన్నమాట. అయితే సఫారీ రైడ్ ఎంట్రన్స్ అనేది నాకు జురాసిక్ వరల్డ్లోకి వెళ్తున్న ఫీల్ ఇచ్చింది. ఒకవేళ మీరు ఆ మూవీ చూసినట్టయితే మీకు ఈ ఫీలింగ్ ఖచ్చితంగా అర్థమవుతుంది. నాకు ఎంట్రన్స్ అయితే బాగా నచ్చింది. ఎంటర్ అవ్వగానే నాకు కనిపించింది లయన్. వావ్, అది చాలా పవర్ఫుల్గా కనిపించింది. వెంటనే మేమైతే ఫీమేల్ లయన్ని కూడా చూసాం, కానీ అది పడుకుని ఉంది. లేపడానికి ట్రై చేసాం కానీ అది లెగలేదు. చూడండి, మేము బస్సులో అయితే ఇలా చూసుకుంటూ వస్తూ ఉన్నాము. నెక్స్ట్ అయితే టైగర్ సఫారీ. అవి కూడా పడుకునే ఉన్నాయి, కానీ రియల్గా చూస్తే అంత దగ్గరగా వావ్ అనిపించింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డీడ్స్ అయితే కనిపించాయి, కానీ టైగర్స్ ఉన్న చోట ఇవెందుకు ఉన్నాయో నాకు అర్థం కాలేదు. ఆ ప్లేస్ అంతా చూస్తే ఒక అడవిలా మీకు అనిపించింది. నెక్స్ట్ సఫారీకి వచ్చేసాము. ఇక్కడ బేర్స్ చూసాము. ఇదైతే ఏంటో ఇలా డాన్స్ చేస్తూ ఉంది. ఇక్కడ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డీర్స్ ఉన్నాయి. ఇదే లాస్ట్ సఫారీ అనమాట. బయటికి రాగానే అయితే మాకు జీబ్రా కనిపించింది. ఆ తర్వాత ఇంకా లంచ్ టైం కాబట్టి ఫుడ్ కోర్ట్ కోసం వెతుక్కుంటా మేము జిరాఫీని చూసాము. అది అలా నుంచునుంది. ఆ తర్వాత ఫుడ్ కోర్ట్ ఎత్తుక్కుని ఇంకా లంచ్ కాబట్టి లంచ్ చేసేసి వెంటనే బయలుదేరిపోయాము. అప్పుడే మాకు క్రొకోడైల్ కనిపించింది. నేను స్టాచ్యూ అనుకున్నా కానీ అది రియల్దేనంట. తర్వాత మేము స్నేక్స్ని చూడడానికి వెళ్ళాము. మా పిన్ అయితే స్నేక్స్ని అస్సలు చూడలేదు, కానీ స్నేక్స్ ఆర్ మై ఫేవరెట్ అనమాట. సో నేను ఫుల్ ఖుషిగా ఉన్నా. ఇక లోపలికి వెళ్తేనేమో నాకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ కనిపించాయి. కోబ్రా, నాగపాము, శాండ్ స్నేక్, వాటర్ స్నేక్, గ్రీన్ స్నేక్ అని డిఫరెంట్ కైండ్స్ చూసాను. రియల్ లైఫ్లో ఇలా చూడడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. స్నేక్స్ అయితే మూవ్ అవుతా కొన్నే కనిపించాయి. అన్నీ కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నట్టయితే నాకు అనిపించింది. ఆ తర్వాత మేము ఇవి ఫినిష్ చేసుకొని పక్కనే ఉన్న నాక్టర్నల్ యానిమల్స్ని చూడడానికి అయితే వెళ్ళిపోయాము. నేనే గైడ్ కాబట్టి ముందు వెళ్ళాను, కానీ నేను ఉలికిపడ్డాను. ఎందుకంటే దాని రీజన్ ఈ ఫోటో. దాన్ని చూడగానే అందరూ భయపడ్డారు. లోపలికి వచ్చి చూస్తేనేమో అంత చీకటిగా ఉంది. ద రీజన్ ఈజ్ నాక్టర్నల్ యానిమల్స్ అనేవి సన్లైట్ని తీసుకోలేవు, అందుకే ఈ బ్లూ లైట్లో వాళ్ళు ఉంచారు. మేము హనీ బ్యాడ్జర్ని, ఔల్ని, ఇలా చాలా రకాల బర్డ్స్ని చూసాము. ఇంకా అలా బయటికి వచ్చేసరికి మా పరిస్థితి ఏమైందంటే మేము ఎండను తీసుకోలేకపోయాము. అలా నడుచుకుంటా వచ్చి చూస్తే మాకు బర్డ్స్ కనిపించాయి. ఇంకా లోపలికి వెళ్ళిపోయి చూసేసాము. అలా బాగా బర్డ్స్ కోసం అరేంజ్ చేశారు అంతా. ఆ తర్వాత వల్చర్ని, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్వాన్ని చూసాము. ఇంకా అలా నడుచుకుంటా వెళ్తూ ఉంటే మాకైతే రైనో కనిపించింది. అందరూ హ్యాపీగా పిక్నిక్ లాగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటే మాకైతే లేపర్డ్ కనిపించింది.
అది ఎంతో సైలెంట్గా దాని పని చేసుకుంటూ కనిపించింది. ఆ తర్వాత లయన్ కూడా మాకు కనిపించింది అవుట్ ఆఫ్ సఫారీ. ఆ తర్వాత అయితే మేము ఒక ఫాక్స్ని చూసాము రియల్ లైఫ్లో, మళ్ళీ టైగర్. కాకపోతే నాకు ఒక ఎక్స్క్లూజివ్ వీడియో ఫుటేజ్ దొరికింది. ఫుల్ జూ చూసేసి మేము ఎంతో హ్యాపీగా వచ్చేసాము బయటికి. ఇట్ వాస్ ఎ ప్లెజెంట్ డే. హోల్ డే మేము చాలా బాగా స్పెండ్ చేసాము. ఒకవేళ మీరు కానీ మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటే జూ ఈజ్ ఎ గుడ్ ఐడియా. మెట్రో అయితే వెంటనే వచ్చేసింది, అది ఎక్కి మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ దట్స్ ఆల్ మై డే ఇన్ జూ.